డాక్టర్ గారు, నాకు ఇంకా 40 సంవత్సరాలే. అయినప్పటికీ నాకు అంగం సరిగ్గా గట్టిపడకుండా పోయింది. నాకు త్వరగా వృద్ధాప్యం వచ్చేస్తోందా? ఎందుకు ఇలా అడుగుతున్నానంటే, ముసలి వయసు వస్తేనే సెక్స్ లేకుండా పోతుందంటారు కదా. ఈయనకి ఇంత చేస్తే 40 సంవత్సరాలు. అప్పుడే ఈయనకి అంగస్తంభన వైఫల్యం వచ్చేసింది. ఈడి ఎరెక్టల్ డిస్ఫంక్షన్. ఏమిటి సాధారణంగా 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చాక ముసలితనం వచ్చాక అప్పుడు సెక్స్లో పాల్గొనలేకుండా పోతుంటారు. కానీ 40 ఏళ్ళకే నేను పాల్గొనలేకుండా పోతున్నాయంటే నాకు ముసలితనం వచ్చేసినట్లేనా? ముసలిళ్ళకే సెక్స్లో పాల్గొనలేకపోయేది, అంతే నేను ముసలి అనిపోతున్నానా? అరే, అప్పుడే బతికైపోయిందా? ఇంత త్వరగా ముసలితనం వచ్చేసినాడు నాకు. 40 ఏళ్ళే కదా, అప్పుడే ముసలితనం వచ్చేసింది. అంటే సెక్స్కి వయసుకి లింక్ పెట్టేసాడు ఈయన. జనరల్గా అనుకున్నాడు పూర్వకాలం ఏంటి, ముసలి వాళ్ళే సెక్స్లో పాల్గొనలేరు, కుర్రవాడు విరగదీసేస్తూనే ఉంటాడు, వయసులో ఉన్నాడు విరగదీస్తూనే ఉంటాడు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఇంక ఇలాగ వచ్చినట్లయితే ఇంకా ఇప్పుడే జరిగింది నాకు, ఇంకా కొంతకాలం పోయాక అస్సలు కూడా లేకుండా పోతున్నామో అన్న భయాన్ని వ్యక్తపరిచారు. కానీ ఒకటి గుర్తించాలండి, ముసలితనానికి సెక్స్కి సంబంధం లేదు. ఆరోగ్యం బాగుంటే 70 వచ్చినా 80 వచ్చినా 90 వచ్చినా సెక్స్లో పాల్గొనవచ్చు. చక్కని జీవశైలి ఉన్నవాళ్ళు వాళ్ళు 70 వచ్చినా 80 వచ్చినా సెక్స్ బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. రోజు కాకపోయినా 4 రోజులకో వారానికో 10 రోజులకో సెక్స్ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఈ రోజుల్లో 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి షుగరు బీపీ వచ్చేస్తాయి కనుక ఆ షుగరు బీపీ వల్ల వాడు సెక్స్ చేయలేవుతారు. అంతేకాని వృద్ధాప్యం రావడం కాదు. అంటే జీవనశైలిని మార్చుకుంటే చాలా వరకు చాలా త్వరగా వచ్చినట్టు ఎరెక్టల్ డిస్ఫంక్షన్ అన్ని ఈడీని మనం ఓవర్కమ్ అవ్వచ్చు. అలాగే ఎంతమందికి ఒబేసిటీ, ఈ జంక్ ఫుడ్ తినడం వల్ల, వ్యాయామం లేకపోవడం వల్ల, కుర్చీకి అంటుపోయి కూర్చోవడం వల్ల, దాంతో ఎంతమందికో ఒబేసిటీ, స్థూలకాయం. ఎవరిలో స్థూలకాయం ఉంటుందో ముఖ్యంగా మగవాళ్ళల్లో, వాళ్ళలో సెక్స్ సంబంధించిన ఏ హార్మోన్ ఉందో, సెక్స్ పవర్కి ఏ హార్మోన్ టెస్టోస్టిరోన్ ఉందో ఆ టెస్టోస్టిరోన్ హార్మోను యాక్షన్లో రాకుండా పోతుందండి. ఇంకొందరిలో అయితే మేల్ సెక్స్ హార్మోను ఫీమేల్ సెక్స్ హార్మోన్గా మారిపోతుంది, కూడా రివర్స్ అయిపోతుంది. చూసుకోండి, అంటే మనం ఎంత మిస్టరీ చూడండి. మేల్ సెక్స్ హార్మోన్ ఫీమేల్ హార్మోన్గా మారిపోతుంది, లేదా పనికి రాకుండా పోతుంది. అదేనవచ్చు. ఇంక ఎట్లా స్ట్రెస్ అని చెప్పుకున్నాము ఇదివరకే ఆ స్ట్రెస్ అనేది ఎక్కువైపోయింది. అలాగే హార్మోన్స్ సరిగ్గా పనిచేయట్లేదు. ఎందుకంటే లైఫ్ స్టైల్ సరిగ్గా లేదు, వ్యాయామం లేదు, నిద్ర లేదు, సరైన ఆహారం లేదు. దాంతో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది. అలాగే తెలియని యాంగ్జైటీ, మనిషికి నిరంతరం ఏమవుతుందా, మన బతుకేమవుతుందా, నా ఉద్యోగం ఏమవుతుందా, వ్యాపారం ఏమవుతుందా, నా ఆవిళ్ళు ఏమవుతారా, నా పిల్లాడి చదువుకి సీటు వస్తున్నారా రాదా, వాడు చదువులు సరే పైకి వస్తారా రాదా, ఇంక ఇదే యాంగ్జైటీ, ఏదో ఒక యాంగ్జైటీ. పూర్వకాలం సమిష్టి కుటుంబాల్లో వీళ్ళు పడుతుంది ఆదుకునేవాడు, వాళ్ళు ఎవరు లేరు కదా, వాడే మొత్తం నిర్ణయాలు తీసుకోవాలి, అన్నీ వాడే భరించాలి, వాడే ఈ టెన్షన్స్ అన్ని భరించాలి. ఇప్పుడు ఆయన జరుగుతుంది. అలాగే దాంతో డిప్రెషన్ వచ్చేస్తుంది. డిప్రెషను ప్రధాన కారణం సెక్స్ని తప్పడానికి. ఇప్పుడు ఈయన 40 ఏళ్ళే నాకేంటిది నాకేమైపోయింది అంటున్నాడు. డిప్రెషన్ కూడా ఉండొచ్చు. ఒకసారి సెక్స్ అయిపోయేకల్లా యాంగ్జైటీ వచ్చేసింది, ఏదో ఇతర కారణాల వల్ల రెస్ట్ లేకపోవడంలో, ఈ రంగా ఎన్నో కారణాలు. అందుకని డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్తో కౌన్సిలింగ్ పొందాలి, డాక్టర్ చెప్పి వినాలి. కానీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే ముందే డిసైడ్ చేసేసుకుంటున్నాడు. ఆ పేషెంట్ డాక్టర్కి ముందే ఏదో గూగుల్లో చూసేసి
ఇది నాకు కారణం అని డిసైడ్ అయిపోతున్నాడు. అంతేకాని ఇన్ని రకాలుగా కారణాలు ఉంటాయి, ఆ కారణాలు తగిన విధంగా ట్రీట్మెంట్ చేసాడు మళ్ళీ మామూలు అనుకోవట్లా, ఏమనుకున్నా అది నిజం అనుకుంటున్నాడు. అది చాలా జరుగుతున్నట్టు పెద్దవి. ముందు వాడే డయాగ్నోసిస్ వాడే డిసైడ్ చేసుకున్నాడు, ట్రీట్మెంట్ వాడే డిసైడ్ చేసేసుకుంటున్నాడు, దాని రిజల్ట్ కూడా ముందే డిసైడ్ అయిపోతున్నాడు. చాలా సెక్షువల్ ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా సెట్ అయిపోతాయి. అంటే డాక్టర్ చూపించి డాక్టర్ చెప్పినట్టు వినాలి, వింటే సమస్య పరిష్కారం అవుతుంది, సెక్స్ తప్పకుండా మేలుకుంటుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.